నమస్తే, నేను చందు. వెల్కమ్ టు వరల్డ్ న్యూస్. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య తాత్కాలిక కాల్పుల ఒప్పందం కొనసాగుతోంది. అమెరికా జోక్యంతో ప్రస్తుతానికి ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయి. ఈ నెల 13న యుద్ధం ప్రారంభమైన వెంటనే టెహ్రాన్ నుంచి ప్రజలు భయంతో దేశంలోని మారుమూల ప్రాంతాలకు తరలిపోయారు. వారంతా తిరిగి తమ ఇళ్లకు చేరుకుంటున్నారు. సుమారు 2 వారాల పాటు చుట్టాల ఇళ్లలో లేదా స్నేహితుల ఇళ్లలో తలదాచుకున్న వారు తిరిగి తమ ఇళ్లకు చేరుకున్నందుకు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇరాన్ సుప్రీం లీడర్ ఎట్టకేలకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. అమెరికా, ఇజ్రాయెల్ రెండూ కలిసి తమను ఏమీ చేయలేకపోయాయని, యుద్ధంలో తమదే గెలుపు అని ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టారు. ఇక ఖమేనీని తాము చంపాలనుకుంటున్నామని ఇజ్రాయెలీ డిఫెన్స్ మినిస్టర్ కాట్జ్ గురువారం నాడు ఒక ఇంటర్వ్యూలో అన్నారు. ఆ వివరాలేంటో ప్రత్యేక కథనంలో చూద్దాం. గత 12 రోజుల నుంచి కొనసాగిన ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధానికి ఎట్టకేలకు బ్రేక్ పడింది. ప్రస్తుతం టెహ్రాన్లో ప్రశాంతత నెలకొంది. యుద్ధం ప్రారంభమైన వెంటనే టెహ్రాన్ నుంచి లక్షలాది మంది పౌరులు ప్రాణాలను కాపాడుకోవడానికి దేశంలోని మారుమూల ప్రాంతాలకు తరలిపోయారు. గత 2 వారాల పాటు తమ బంధువులు లేదా మిత్రుల ఇళ్లలో కాలం వెళ్లదీసిన వారు తిరిగి తమ ఇళ్లకు చేరుకుంటున్నారు. తిరిగి కొత్త జీవితం ప్రారంభించాల్సి ఉంటుందన్నారు. యుద్ధం వల్ల ధ్వంసమైన ఇళ్లను పునర్నిర్మించుకోవాల్సి ఉంటుందన్నారు. టెహ్రాన్ పౌరులు తమ సొంత గూడుకు చేరుకున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఇక ఇరాన్ సుప్రీం లీడర్ ఎక్కడా అని ఇరానియన్ ప్రజలు ఆరా తీయడం మొదలుపెట్టారు. ఆయన గురించి ఇరాన్ ప్రజలు ఆందోళన చెందారు. అయితే గురువారం నాటకీయ పరిణామాల మధ్య ఖమేనీ ఒక ట్వీట్ విడుదల చేశారు. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి తమను ఏమీ చేయలేవని, గెలుపు తమదే అని చెప్పుకొచ్చారు. మరోసారి తమపై దాడులు చేస్తే దానికి తగిన విధంగా జవాబిస్తామన్నారు ఖమేనీ. ఇదిలా ఉంటే ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ గురువారం మీడియాతో మాట్లాడుతూ వాస్తవానికి తాము ఇరానియన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని లేపేయాలనుకున్నామని స్పష్టం చేశారు. ఒకవేళ ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాంను ప్రారంభిస్తే ఖమేనీని చంపుతామన్నారు. దీనికి అమెరికా కూడా గ్రీన్ లైట్ ఇచ్చిందన్నారు కాట్జ్. 12 రోజుల పాటు జరిగిన యుద్ధంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీయే తమ ప్రధాన టార్గెట్ అని అన్నారు కాట్జ్. ఇక ఖమేనీని చంపడానికి అమెరికా పర్మిషన్ కూడా అవసరం లేదన్నారు. ఖమేనీని చంపడానికి వాషింగ్టన్ అనుమతించలేదన్న వార్తను ఆయన ఖండించారు. వాస్తవానికి యుద్ధం ప్రారంభమైన వెంటనే అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రకటన విడుదల చేస్తూ ఇరాన్ సుప్రీం లీడర్ను ఉద్దేశించి ఒక హెచ్చరిక కూడా చేశారు. నువ్వు ఎక్కడ దాక్కున్నావో తనకు తెలుసు, కావాలనుకుంటే క్షణంలో లేపేస్తాం, అయినా చంపమని అభయమిచ్చారు. అలాగే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా ఖమేనీ జోలికి పోవద్దని వారించిన విషయం తెలిసిందే. మరి దానికి వ్యతిరేకంగా ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ మాత్రం అవకాశం లభిస్తే ఖమేనీ అంతు చూసేవారమని అనడం గమనార్హం. ఇక కాట్జ్ ఇజ్రాయెల్కు చెందిన ఛానల్ 13 అనే టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ వాస్తవానికి తాము ఖమేనీని చంపేయాలనుకున్నాం, అయితే తమకు అవకాశం లభించలేదన్నారు. ఖమేనీకి కూడా తెలుసు తనకు ప్రాణగండం ఉందని, అందుకే ఆయన అండర్ గ్రౌండ్లో దాక్కున్నాడు. గత 2 వారాల నుంచి ఆయన ఎవరితోనూ కాంటాక్ట్లో లేడు. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ లీడర్లను మొదటి రౌండ్లోనే పెద్ద ఎత్తున చంపేసిన తర్వాత ఆయన ఎక్కడో లోతైన బంకర్లో దాక్కున్నాడని కాట్జ్ అన్నాడు. అయితే 2 వారాల పాటు జరిగిన యుద్ధంలో ఖమేనీ మాత్రం తరచూ వీడియో మెసేజ్లు విడుదల చేశారు. దీన్ని బట్టి చూస్తే ఆయన తన జనరల్స్తో ఎప్పటికప్పుడు టచ్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక కాట్జ్ ఇదే ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒకవేళ ఖమేనీని చంపితే ఇరాన్ పెద్ద ఎత్తున గందరగోళం ఏర్పడే అవకాశాలున్నాయని చెప్పాడు. ఇరాన్కు ఆయన డిఫాక్టో హెడ్. దీంతో పాటు ఇరాన్ సుప్రీం లీడర్. అదీ కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది షియా ముస్లింలకు ఆయన ఆరాధ్య దైవం. ఒకవేళ తాము చంపితే ఇరాన్లో పెద్ద ఎత్తున అలజడులు సృష్టించినట్లవుతుంది. అయితే యుద్ధం జరుగుతున్నప్పుడు ఇటు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇద్దరూ పలు సందర్భాల్లో ఒకవేళ యుద్ధం తీవ్రతరమైతే టెహ్రాన్లో ప్రభుత్వం పడిపోతుందని పలుమార్లు సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు. ఇక ఆదివారం అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కూడా ఇరాన్లో ప్రజలనుద్దేశించి మేక్ ఇరాన్ గ్రేట్ అగైన్ అంటూ పోస్టు పెట్టిన విషయం తెలిసిందే. ఇక తాజాగా కామెంట్లకు, గతంలో చేసిన కామెంట్లకు మధ్య చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. ఇరాన్తో పాటు అమెరికా 2 దేశాలు ఇరాన్కు చెందిన న్యూక్లియర్ ప్లాంట్లను ధ్వంసం చేశాయని గొప్పగా చెబుతున్నారు. గత ఆదివారం నాడు అమెరికా B-2 ఫైటర్ బాంబులతో ఇరాన్కు చెందిన ఫోర్డో, నటాంజ్, ఇష్ఫాన్ నగరాల్లో ఉన్న అణ్వాయుధాల ప్లాంట్లపై బాంబుల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ఈ బాంబుల దాడుల్లో ఈ ప్లాంట్లన్నీ ధ్వంసమయ్యాయని
ట్రంప్తో పాటు నెతన్యాహు బలంగా చెబుతున్నారు. అయితే గురువారం సాయంత్రం ఖమేనీ తన ఎక్స్ ఖాతాలో పోస్టు పెడుతూ తమ అణ్వాయుధాల ప్లాంట్లు చెక్కు చెదరలేదని, దాడుల గురించి అమెరికా గొప్పలు చెప్పుకుంటోందని చురకలు అంటించారు. ఇదిలా ఉండగా కార్డ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒకవేళ ఇరాన్ తిరిగి అణుశుద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తే మాత్రం ఎలాంటి జాప్యం చేయకుండా తిరిగి టెహ్రాన్పై దాడులు చేయడానికి తమకు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అనుమతి ఇచ్చాడని చెప్పాడు కార్డ్స్. తన అంచనా ప్రకారం ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే ఇరాన్ ఇప్పట్లో తిరిగి అణుశుద్ధి కార్యక్రమాలు ప్రారంభించి బాంబులు తయారు చేసే స్థాయిలో లేదన్నారు. ఆదివారం నాటి అమెరికా దాడులకు ఇరాన్ అణు ప్లాంట్లు దారుణంగా దెబ్బతిన్నాయని, తిరిగి కోలుకోవాలంటే చాలా సమయం పడుతుందన్నారు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు గురువారం మాట్లాడుతూ ఈ యుద్ధం తర్వాత అరబ్ దేశాలతో దౌత్య సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి అవకాశం లభించిందన్నారు. ఇరాన్తో తాము దృఢ సంకల్పంతో పోరాడి విజయం సాధించామన్నారు నెతన్యాహు. ఈ విజయం తర్వాత అరబ్ దేశాలతో సంబంధాలు మెరుగుపడే అవకాశాలున్నాయని ఓ వీడియో సందేశంలో పేర్కొన్నారు. ఇజ్రాయెల్ ప్రధాని 2020లో పలు అరబ్ దేశాలతో అబ్రహం అకార్డ్స్ ప్రకారం మరోమారు అరబ్ దేశాలతో సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి ఛాన్స్ లభించిందన్నారు ఇజ్రాయెల్ ప్రధాని. ఇక్కడ అసలు విషయానికొస్తే ఎవరికి వారు తాము విజయం సాధించామని గొప్పలు చెప్పుకుంటున్నారు. యుద్ధం తర్వాత ఇరాన్ తమకు తాము విజేతగా ప్రకటించుకుంది. ఇజ్రాయెల్ లక్ష్యాన్ని అడ్డుకున్నామని తెలిపింది. టెహ్రాన్లోని న్యూక్లియర్ బాలిస్టిక్ మిసైల్స్ ప్రోగ్రాంను ధ్వంసం చేయాలని ఇజ్రాయెల్ సంకల్పాన్ని తాము అడ్డుకున్నామంటున్నారు ఖమేనీ. దీనికి బదులుగా ఇజ్రాయెల్పై పెద్ద ఎత్తున మిసైళ్లతో దాడులు చేసి టెలావీవ్ను కోలుకోలేని దెబ్బతీశామని ఇరాన్ తన వాదనను వినిపిస్తోంది. ఇక ఇజ్రాయెల్, అమెరికాలు మాత్రం ఇరాన్ ఇక ఈ జన్మలో అణ్వాయుధాల జోలికి పోదని బలంగా చెబుతున్నాయి. గురువారం అమెరికాలో ఇరాన్లోని అణుశుద్ధి ప్లాంట్లపై చేసిన మిలిటరీ దాడుల తీరు తెన్నులను ప్రెజెంటేషన్ ద్వారా చూపించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇంటర్నేషనల్ మీడియా లైవ్లో ఈ ఆపరేషన్ను చూపించాయి. B-2 బంకర్ బస్టర్ బాంబులను, ఇరాన్లోని అణు ప్లాంట్లను ప్రయోగించిన వీడియోను చూపించారు. బాంబులు భూమిలోకి చొచ్చుకుపోయిన వీడియోను తర్వాత అక్కడ పెద్ద గుంత ఏర్పడ్డ వీడియో యావత్ ప్రపంచమైతే చూసింది. మరి టెహ్రాన్ శివార్లలో ఫోర్డో అణుశుద్ధి ప్లాంట్ విషయానికొస్తే కొండ ప్రాంతంలో 300 అడుగుల లోతులో ప్లాంట్ ఉంది. మరి ఆ ప్లాంట్ ధ్వంసమైందా లేదా అనేది మాత్రం ఇప్పటికీ సస్పెన్స్గా మారింది. దీనిపై క్లారిటీ వచ్చే వరకు దేన్ని నమ్మే పరిస్థితి లేదంటున్నారు మిలిటరీ నిపుణులు. అప్పటి వరకు ఎవరికి వారు తమను తాము విజేతలమని ప్రకటించుకుంటూ ప్రజలను గందరగోళంలో పడేయడమే కొసమెరుపు.